నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం టీడీపీ నేత నారా లోకేష్ పై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారన్న సిఐడి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపణ బెన్ సర్కిల్లో కాకాని వెంకటరత్నం విగ్రహ ఆవిష్కరించిన తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గొప్ప నేతల గురించి భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్య ప్రశ్నించిన ఎంపీలను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయడం పట్ల ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ వామపక్ష నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే కోవిడ్ కొత్త వేరియంట్ JN1 విస్తరిస్తోందన్న సమాచారం నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు ఆసుపత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు అయితే JN1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నాం. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నాం. అలాగే ఆసుపత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నాం. PSA ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అలాగే ఆక్సిజన్ కన్సన్ట్రేటర్లు D టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశాం. 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి అని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ వేరియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ముందస్తు చర్యల పట్ల దృష్టి పెట్టాలని అత్యంత బలంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలని తెలిపారు. కొత్త వేరియంట్ లక్షణాలు తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్కు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ కు NBW జారీ చేయాలని, ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. IRR కేసులో 41A నోటీసు నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని ఆరోపించింది. సాక్ష్యాలు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా పత్రికల క్లిప్పింగ్లను సిబిఐ తరపు న్యాయవాది చూపించారు. లోకేష్ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. 41A నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కోర్టుకు ఉండదని పిటిషన్లో సిఐడి పేర్కొంది. కాగా ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టు జడ్జి శుక్రవారం సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై సిఐడి ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లోకేష్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా 41A నోటీసు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోకేష్కు ఇప్పటికే 41A నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. అభివృద్ధి పనుల పేరుతో గతంలో తీసివేసిన విగ్రహాలను సీఎం జగన్ సూచన మేరకు తిరిగి పునఃప్రతిష్ఠిస్తున్నామని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. గొప్ప నేతల గురించి భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా జై ఆంధ్ర ఉద్యమ నాయకులు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. విజయవాడ బెన్ సర్కిల్ వద్ద జై ఆంధ్ర ఉద్యమ నాయకులు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, విగ్రహ కమిటీ చైర్మన్ కాకాని తరుణ్, యార్లగడ్డ వెంకట్రావు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బుడ్డి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గలు పాల్గొని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కౌన్సిల్లో తీర్మానం చేసి కాకాని విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగిందన్నారు. దీనికి పూర్తిగా సహకరించిన సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాకాని విగ్రహం ఏర్పాటుకు పూర్తిగా సహకరించిన సీఎం జగన్కు కాకాని కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాకాని కుటుంబ సభ్యులు విగ్రహం తిరిగి పునఃప్రతిష్ఠించడానికి చాలా కష్టపడ్డారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ పని చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని కాకాని సర్కిల్గా నామకరణం చేసే విధంగా కార్పొరేషన్లో కృషి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో 2018లో అభివృద్ధి పేరుతో ఏదైతే మహనీయులైన కాకాని వెంకటరత్నం గారు ఒక విగ్రహం తొలగించి దాని తర్వాత అనేక సందర్భాల్లో వెంకటరత్నం గారు కుటుంబ సభ్యులు కానివ్వండి అనేక మంది ఈరోజు 2018 నుంచి 19 దాకా వెంకటరత్నం గారికి ఒక విగ్రహం స్థలం ఏర్పాటు చేయాలని చెప్పని అనేక విన్నపాలు ఇచ్చినా ఏ ప్రభుత్వం గారా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు పట్టించుకోకుండా ఈరోజు ఆయనకి అవమానపరిస్తే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇలాంటి గొప్ప నాయకుడు ఒక విగ్రహం బెంచ్ సర్కిల్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన వెంటనే కలెక్టర్ గారికి కానివ్వండి, సబ్ కలెక్టర్ గారికి కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారికి కానివ్వండి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి, కమిషనర్ గారికి కానివ్వండి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్లు అందరికి గారు ఆదేశాలు ఇచ్చి కౌన్సిల్లో తీర్మానం చేసి ఈరోజు మళ్ళీ బెంచ్ సర్కిల్ ప్రాంతంలో కాకాని వెంకటరత్నం గారి ఒక విగ్రహ ఆవిష్కరణ చేస్తానికి సహకరించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మేమందరం గారు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రశ్నించినందుకు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీలోని ప్రధాన పార్టీ నేతలు నోరు ఎందుకు మెదపరని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్ష, ఆప్ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మోడీకి వ్యతిరేకంగా దేశం మొత్తం ఇండియా కూటమి నిరసన చేపట్టిందని, అప్రజాస్వామ్య పాలనతో మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో జరిగిన దాడి గురించి మాట్లాడితే 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సమాధానం చెప్పలేక విపక్ష ఎంపీలను బయటికి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీలోని ప్రధాన పార్టీ నేతలు నోరు ఎందుకు మెదపరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఎంపీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాద పార్టీ బీజేపీ అని, పార్లమెంట్లో దాడి జరిగితే అడగకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ, అమిత్ షాలు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీలు మోడీ ముందు మోకరిల్లుతున్నారని, సిగ్గుంటే మోడీ విధానాలను టీడీపీ, వైసీపీలు నిలదీయాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ ఎంపీ, మైసూరు ఎంపీ యొక్క పాసులతోనే పార్లమెంట్లో దొండగలు ప్రవేశించి గందరగోళం సృష్టిస్తే మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే దానికి రక్షణ కల్పించలేని మోడీ, అమిత్ షాలు ఈ దేశాన్ని కాపాడగలరా? ఇంత తీవ్రమైన అంశాన్ని పార్లమెంట్లో చర్చించాలని చెప్పని ఎంపీలు అడిగినందుకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని సస్పెండ్ చేసి 149 మంది ఎంపీలు దేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో వాళ్ళందరినీ బయటికి పంపించి ఇక దీని గురించి ఎవరో మాట్లాడకూడదు, బీజేపీని ఎత్తి చూపకూడదు అని చెప్పి ఒక ప్రమాదకరమైనటువంటి అంశాన్ని దాచిపెట్టడానికి ఒక ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా బీజేపీ ఈరోజు మోడీ వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు. బీజేపీ, అమిత్ షా కనీసం ప్రకటన చేయడానికి కూడా సిద్ధపడకుండా ముఖం చాటేసేటువంటి అంత సిగ్గుచేటు దేశానికి తలవంపులు తెచ్చినటువంటి ఇటువంటి వాళ్ళు రాజీనామా చేసి పదవిని తప్పుకోవాలి. ఈ 149 మంది ఎంపీల యొక్క సస్పెన్షన్ని రద్దు చేసి వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో తిరిగి పునఃప్రవేశం కల్పించాలి. ఈరోజు కూని అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మొత్తం మన రాష్ట్ర ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండియన్ కూటమి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. ఇవాళ భారత పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది గౌరవ పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయటం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం. ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు పార్లమెంట్లోకి వచ్చి సమాధానం చెప్పే ధైర్యాన్ని కోల్పోయారంటే పరోక్షంగా వాళ్ళ తప్పును ఒప్పుకున్నట్టేనని మా అందరి అభిప్రాయం. ఏదేమైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నప్పుడు ఇవాళ దాదాపు రాజ్యసభ సభ్యులు కానీ, లోక్సభ సభ్యులు కానీ టోటల్గా సస్పెండ్ చేసి వాళ్ళ బిల్లులు పాస్ చేసుకున్నటువంటి
ఇది ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్నాం. అలాంటి నెహ్రూ గారు తొలి పార్లమెంటు ప్రధానిగా ఉన్నప్పుడు బలమైనటువంటి అపోజిషన్ కావాలని ఆయన కోరుకున్నాడు. ప్రజాస్వామ్యంలో అది బలమైన అపోజిషన్ ఉంటేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది తప్ప అపోజిషన్ లేకుండానే చేయాలనేటటువంటి యొక్క నిరంకుశతత్వాన్ని ఇవాళ పాత్ర వేయాలి. ఇవాళ మోడీ గారు ఉన్నారు. ఇవాళ మణిపూర్ సంఘటన జరిగితే మాట్లాడలేకపోయాడు ఆయన. ఇవాళ పార్లమెంట్లో అమిత్ షా గారు ఈయన కూడా ఇద్దరు కూడా ద్వంద్వ పరిపాలన చేస్తున్నారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ముక్తకంఠంతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఒక దుర్దినంగా మిగిలిపోతుంది. చరిత్రలో ఏనాడు లేనట్లుగా 146 మంది ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడమే కాకుండా 18 బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. 18 బిల్లులు పాస్ చేసుకున్న తర్వాత ఒకరోజు ముందుగానే ఇవాళ పార్లమెంటు కూడా వాయిదా వేసుకొని ఈ దేశానికి అప్రజాస్వామికమైన పరిపాలనను నరేంద్ర మోడీ ప్రభుత్వం చవి చూపించింది. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ఫలితాల కారణంగా బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారంలో వచ్చింది కాబట్టి ఇవాళ అప్రజాస్వామికంగా అమర్యాదకరంగా ఇవాళ వారు వ్యవహరిస్తూ ఉన్నారు. సాక్షాత్తు పార్లమెంట్లో దుండగులు దాడి చేస్తే దానిపైన హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలని కోరినందుకు గాను అదేదో నేరమైనట్లుగా 146 మందిని సస్పెండ్ చేశారంటే ఇంతకంటే దిగజారుడు తనం ఇంకోటి ఉంది. పార్లమెంటు చరిత్రలో చాలా ఒక చీకటి రోజు మొన్న 142 మంది సభ్యుల్ని సస్పెన్షన్ చేయటం. భారత రాజ్యాంగం ప్రకారం మన అందరికీ, పౌరులందరికీ కూడా 142 కోట్ల మంది ప్రజలకి కూడా రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్ని కల్పించింది. మనం ఆలోచించుకుంటానికి, మనం మాట్లాడుకుంటానికి, శాంతియుతంగా ఇట్లా సమావేశం పెట్టుకుంటానికి, నా మనసులో ఆలోచించింది మీకు చెప్పటానికి భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ఇవన్నీ సాధారణ పౌరులకే ఉన్నాయి. అటువంటిది పార్లమెంటు సభ్యులు సమాచారం మంత్రి నుండి సమాధానం కోరితే 142 మందిని సస్పెండ్ చేయటం అనేది గతంలో ఎప్పుడూ జరగల. నేను 10 సంవత్సరాలు లోక్సభలో సభ్యుడిగా ఉన్నాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండగా అప్పట్లో ఈ విధంగా చాలా ఇంత పెద్ద సంఖ్యలో పంపించడం అనేది ఎప్పుడూ జరగల. మొత్తం 10 ఏళ్లలోనూ కలిపి అనేక సందర్భాల్లో 2, 3, 4 అట్లా మొత్తం 44 మందికే చేస్తే వీళ్ళు మొన్న 2 రోజుల్లో మొత్తం 2 సార్లుగా 146 మందిని సస్పెన్షన్కి గురి చేశారు. ఇది రాను మోడీ ప్రభుత్వం తన యొక్క నిజస్వరూపాన్ని బయట పెడతా ఉన్నాడు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరసనలకు పలు ప్రజా, రైతు, కార్మిక సంఘాల మద్దతు తమకు లభిస్తుందని అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు సుప్రజ అన్నారు. మంత్రి బొత్స ఎన్నికల తర్వాత జీతం పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో రాస్తారోకో చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు సుప్రజ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు 11 రోజులుగా సమ్మె చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల తర్వాతే జీతాల పెంపు గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం సరికాదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. మిడ్ డే మీల్స్ వర్కర్స్ భోజనం నుండి చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలని అధికారులు ఆదేశించినా తమ అక్కా చెల్లెళ్ళు కనీస వేతనాల కోసం ధర్నాలు చేస్తుంటే వారికి వ్యతిరేకంగా వారి విధులు ఎలా నిర్వహిస్తామని చెప్పి అండగా నిలిచారని ప్రశంసించారు. తమ ఉద్యమానికి కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు 11వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 275
అంగన్వాడీ ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు సమ్మెకి ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. మొదటి రోజు ఎంత పట్టుదలగా, ఎంత దీక్షగా మాకు వేతనం పెరగాలి అనే దాని మీద అంగన్వాడీలు ఏ విధంగా నిలబడ్డారో ఈరోజు 11వ రోజు కూడా అంత దీక్షగా, అంత పట్టుదలగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మెలోకి రావటం అనేది జరిగింది. నిన్న మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే 3 నెలల తర్వాత మేము ఆలోచిస్తాము, మన సీఎం గారు మహిళా పక్షపాతి కాబట్టి మీరందరూ ఇళ్ళకెళ్ళండి అని చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నామంటే, అమ్మా నువ్వు కూడా మహిళవే, మీరు మా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి. ఈరోజు సీఎం గారికి కిలో కందిపప్పు 200 రూపాయలు, కానీ అంగన్వాడీ టీచర్కి కూడా కిలో కందిపప్పు 200 రూపాయలు అమ్ముతుంది. సీఎం గారికి 2 లక్షలు వస్తుంటే మాకు 11,500 వస్తుందమ్మా, మేము ఎలా బతకాలి అని అడుగుతున్నాం. ఆమె 3 నెలల తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. అప్పటిదాకా మేము రోడ్ల మీదే కూర్చుంటాం, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళతాము. మా సమస్య ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అవ్వాల్సిందే. కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల సమస్యలు, సంక్షేమం అవసరం లేదని, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్నదే ఈ నేతల ఆలోచన అంటూ దెప్పిపొడిచారు. వీరి రాజకీయం చూస్తుంటే రాజకీయాలకే సిగ్గేస్తోందన్నారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో సంస్థ చైర్మన్ అడపా శేషు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేదల రక్తం పీల్చే వ్యక్తి అన్నారు. ప్రజల కోసం తన రక్తాన్ని ధారపోసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల సమస్యలు కూడా పవన్కు అవసరం లేదన్నారు. పవన్కు కావాల్సిందల్లా కేవలం చంద్రబాబు, లోకేష్ బాగోగులేనన్నారు. జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబేనని మేము ఇప్పుడు చెప్పామని, జన సైనికులు అప్పుడు నమ్మలేదని ఇప్పుడేమో బాధపడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ను చూస్తుంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. పవన్ చేస్తున్న పనులతో జన సైనికులు అవమానంతో కుమిలిపోతున్నారని అన్నారు. చంద్రబాబు లేకపోతే తన మనుగడ సాగదని పవన్ ఆలోచిస్తున్నాడని అన్నారు. పవన్ తన పక్కన లేకపోతే జనం రారేమోనని చంద్రబాబు భయపడుతున్నాడని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ను నమ్మే పరిస్థితిలో జనం లేరని, యువగళం అట్టర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్న ఆయన, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు సింహంలా సింగిల్గానే వస్తాడని, 175 సీట్లకు గాను 175 గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ పడుతున్నటువంటి ఆరాటం మీద, వాళ్ళకి ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ప్రాంతాల గురించి కానీ, ఇక్కడ జరిగేటువంటి పరిణామాల మీద కానీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అవసరం ఏంటంటే అర్జెంటుగా అధికారంలోకి రావాలా. మరి పేదల రక్తాన్ని పీల్చుకు తిన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు తన రక్తాన్ని కూడా దారపోసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరికీ అంత వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ప్రజలందరూ కూడా ఇప్పటికే గమనించున్నారు. అలాగే తన వ్యక్తిగత కోసం, వ్యక్తిగత ఇమేజ్ కోసం, వ్యక్తిగత లాభం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. జనాల కోసం, జనాల యొక్క బాధల కోసం నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి పవన్కి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఆల్రెడీ ప్రజలు గమనించున్నారు. కేవలం తనకి ఈ జనసేన పార్టీ గురించి కానీ, జన సైనికుల గురించి కానీ, వీర సైనికుల గురించి కానీ, వాళ్ళ యొక్క బాధలు కానీ, వాళ్ళకి ఈ పార్టీకి ఏం చేయాలనే ఒక సంకల్పం కానీ పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. మత సామరస్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది కొండపల్లిలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా.
హజరత్ సయ్యద్ షాబుకారి నిత్య అన్నదాన లంగర్ ఖానాలో అయ్యప్ప స్వాములకు భవానీ మాలదారులకు సద్ది నిర్వహించి మత సామరస్యాన్ని చాటింది. సుమారు 400 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన కొండపల్లి దర్గా ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా మాలధారణ చేసిన హిందూ భక్తులకు మత సామరస్య వేదికగా అన్న వితరణ నిర్వహిస్తున్నట్లు షాబుకారి బాబా నిత్యాన్నదాన నిర్వాహకులు అల్తాఫ్ రజా వెల్లడించారు. కొండపల్లి పట్టణంలో గల ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుకారి బాబా ఆస్థానాల్లో గల నిత్య అన్నదాన లంగర్ ఖానా నిజమైన మత సామరస్యానికి వేదికగా నిల్చుంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన శుక్రవారం నాడు మధ్యాహ్నం అత్యంత నిష్ఠతో దైవ దీక్షలో ఉన్న స్వాముల కొరకు ప్రత్యేకంగా సద్ది సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం బాబావారికి స్వాముల చేత చాదర్ సమర్పణ జరిగింది. షాబుకారి బాబా నిత్య అన్నదాన నిర్వాహకులు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన కొండపల్లి దర్గా మత సామరస్యానికి నిలుస్తుందన్నారు. ఈ క్రమంలో దీక్షదారులైన అయ్యప్ప భవానీ భక్తులకు సద్ది కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు. భారతదేశంలో ఒక మంచి సాంప్రదాయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక మంచి సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయాన్ని హజరత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గాకి ఇవాళ మీరు చూస్తే ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి దర్గా కూడా ఎక్కువ మంది హిందువులు వెళ్తుంటారు. ఎందుకు వెళ్తుంటారు అంటే అక్కడ కులం మతం భేదం అనేది లేదు కాబట్టి, వాళ్ళు ఆ మార్గాన్ని నేర్పించారు కాబట్టి ఆ మార్గాన్ని మనం అందరం కూడా ఇవాళకి కూడా మన పిల్లలు కూడా ఎంతమంది వచ్చినా కూడా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి దర్గా సందర్శిస్తారు. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి హజరత్ సయ్యద్ షాబుకారి బాబా 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దర్గా దగ్గర 2004 నుండి నిత్యాన్నదానం చేస్తూ బాబాగారి సేవలు చేసుకుంటున్నాను. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలి. నేను చనిపోయిన తర్వాత కూడా ఈ సేవలు ఇది పూర్తిగా భూమి ఉన్నంత వరకు ఇలాంటి అన్నదానం అనేది జరుగుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అయ్యప్ప స్వామి దగ్గర వెళ్ళే భక్తులందరూ కూడా ఓవర్ స్వామి ఏదైతే దర్గా ఉందో ఆ దర్గా దగ్గర సయ్యద్ షాబుకారి నిత్యాన్నదాన లంగర్ ఖానా తరపున అక్కడ కూడా చాదర్ సమర్పించడమే కాకుండా లంగర్ కోసం ఇక్కడ నుంచి లంగర్కి కావాల్సిన భోజన సదుపాయాలకు సద్దికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా షాబుకారి లంగర్ ఖానా తరపున అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి మాలధారులు పిల్ల కృష్ణప్రసాద్ స్వామి మాట్లాడుతూ కొండపల్లి షాబుకారి బాబా దర్గా ఆధ్వర్యంలో అయ్యప్ప భవానీ భక్తులకు పెద్ద ఎత్తున సద్ది కార్యక్రమాన్ని నిర్వహించి మత సామరస్యాన్ని నెలకొల్పారని కొనియాడారు. గత 40 సంవత్సరాలుగా శబరిమల యాత్ర చేస్తున్నాను స్వామి. మా గురువు గారు తాతయ్య స్వామి 84లో నాకు మాల వేశారు. 84 నుంచి నేను వెళ్తున్నా. ఈ కార్యక్రమానికి సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే మానవులంతా ఒక్కటే, అయ్యప్ప చెప్పింది ఒక్కటే, కులమతాలు లేవు, ధనికుడు పేదవాడు అనేది లేదు, చదువుకున్నవాడు చదువు లేనివాడు అనేది లేదు, అందరూ సమానే. అందరం కోటీశ్వరుడు కూడా స్వామియే శరణం అయ్యప్ప అంటాడు, భిక్షాధికారి కూడా స్వామియే శరణం అయ్యప్ప అంటాడు. అటువంటి కార్యక్రమం ఈ అయ్యప్ప స్వామిది. మా అయ్యప్పలందరినీ పిలిచి బాబా గారు సద్య ఏర్పాటు చేస్తున్నాను రండి అంటే కొంతమంది వెళ్ళొచ్చా అని అడిగారు. శబరిమల వెళ్ళేటప్పుడు మొట్టమొదట మేము వెళ్ళేది వావరస్వామి దర్గాకి. ఆ దర్గాకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. స్వామి మా గురువుగారి స్వామి దగ్గరికి వెళ్తున్నాం, మీ పర్మిషన్ ఇవ్వండి. అటువంటి కోరిక స్వామి వావరస్వామికి ఇచ్చాడు. కాబట్టి అందరూ కూడా కులము మతము అనేది లేకుండా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. కార్యక్రమం అనంతరం అయ్యప్ప భవానీ గురుస్వాములకు ఆత్మీయ సత్కారాన్ని అందజేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల మోతలు, కరెంటు కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు నడ్డూరి శ్రీరామ్ విమర్శించారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన 5 ఏళ్ల కాలంలో అనేక సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. పెంచిన కరెంటు ఛార్జింగ్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో ట్రాన్స్కో సబ్ స్టేషన్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన పడుకున్న బీజేపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కరెంటు బిల్లు పెరిగిందంటూ సంక్షేమ పథకాల కోత పెట్టడం జగన్కే సాధ్యమైందని మండిపడుతున్నారు.
జగన్ రెడ్డి అధికారం చేపట్టిన 5 ఏళ్ల కాలంలో ఇష్టం వచ్చినట్లు ఈ 4.5 ఏళ్ల కాలంలో కరెంట్ ఛార్జీలు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. ట్రూ యాప్, FPPCA పలు ఛార్జీల పేరిట వైసీపీ ప్రభుత్వం బాధుడు చూసి ఇదేం బాధుడురా బాబు అంటూ ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. విద్యుత్ బిల్లును చూస్తేనే వినియోగదారులకు షాక్ కొడుతుందని విమర్శించారు. కరెంటు కోతలు, ఛార్జీల మోతలతో పారిశ్రామిక రంగం పూర్తిగా కుదేలైందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి అధికంగా బిల్లులు వస్తున్నాయనే నెపంతో సంక్షేమ పథకాలను నిలిపివేసిన దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ దీని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తే అత్యంత దారుణమైన పరిస్థితి. అన్ని రకాలుగా ప్రజల మీద పెనుభారం మోపుతూ విద్యుత్ మీద కూడా సుంకాలు పెంచి హిడెన్ ఛార్జెసే కాకుండా దారుణంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ఈరోజు పేదవాడి నడ్డి విరిచిన పరిస్థితి. ఈ పరిస్థితికి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు వన్ టౌన్లోని సబ్స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని మా డిమాండ్. అలాగే ఎక్కడైతే విద్యుత్కి ఇబ్బందులు కలుగుతున్నాయో ఈ ఛార్జీలు పెంచిన దానికి తగ్గట్టుగా వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొని ఉంది. దీనికి నిరసనగా మేము ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్కు ఆస్కార్ అవార్డును తీసుకువచ్చిన నాటు నాటు పాటను ఐకా ఆధ్వర్యంలో ఈ నెల 31న నిర్వహించబోయే నూతన సంవత్సర వేడుకల్లో ఆలపిస్తారని ఐకా సీఈఓ డి జయదుర్గ తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సర వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని కోరారు. ఐకా ఈవెంట్స్ వాళ్ళు ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకు థ్యాంక్ఫుల్ అంటే, అండ్ నాట్ సాంగ్ నేను ఆస్కర్స్లో పర్ఫామ్ చేసిన తర్వాత ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టు పర్ఫామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ 31st ఈవెంట్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ మూమెంట్ అవ్వబోతున్నది. అండ్ సో ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్స్ టు ఐకా ఈవెంట్స్. I want to thank to all my sponsors, BNR Gold and Diamonds, Amera Silvers, and CK Convention, Hayat Palace, DBN Group, Bhargav Kidney Cares, and Kalpa Vriksham. So thanks to all these sponsors and definitely ఈ 31st రోజు మీరందరూ కూడా ఇక్కడ ఉన్న విజయవాడ ప్రజలందరూ కూడా అండ్ ఇంకా ఎన్ని ప్లేసెస్ నుంచి రాబోతున్నారు అనేది మీరు ఒక్కసారి చెప్పండి. అండ్ ఎవరైతే వస్తున్నారో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. ఎందుకంటే రాహుల్ సిప్లిగంజ్ అంటేనే జనరల్లీ చాలా బ్యాండ్స్ని మనం చూస్తూ ఉంటాము, మెలోడీస్ అవన్నీ పాడుతూ ఉంటాం. బట్ రాహుల్ సిప్లిగంజ్ వచ్చేసరికి ఒక చిన్న ఐడెంటిఫికేషన్ ఉంది. రాహుల్ సిప్లిగంజ్ అంటే మాస్ సింగర్. సో ఫస్ట్ సాంగ్ నుంచే మాస్ సాంగ్స్ దగ్గర నుంచి పాడడం జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్లీ అష్యూర్ దట్ ఇక్కడికి నా కాన్సర్ట్కి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. చాలా అద్భుతంగా 31st నైట్ని వాళ్ళు చాలా హ్యాపీనెస్తోని ఎండ్ చేస్తారు. అండ్ దే విల్ చాలా హ్యాపీతోని 2024కి వాళ్ళు డెఫినెట్లీ స్వాగతం పలుకుతారు అందరూ. సో ఐఎమ్ సీరియస్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ డెఫినెట్లీ కౌంటౌన్ వచ్చేసి లాస్ట్ కౌంటౌన్ వచ్చేసి ఫ్రమ్ 11:50 ఆల్మోస్ట్ 10 to 12 minutes పర్ఫార్మెన్స్ ఉంటుంది. బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ నాటు సాంగ్. ఎన్ని లాంగ్వేజెస్లో అయితే పాడానో 4 లాంగ్వేజెస్లో పాడా. సో 4 లాంగ్వేజెస్ ఆఫ్ నాటు సాంగ్ మీరు ఆ రోజు వినబోతున్నారు. అండ్ సో దట్స్ మెయిన్. అది కాకుండా కూడా ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ అంటే కూడా చాలా మాస్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ పవగొట్టు, ధూమ్ ధామ్ దోస్తాన్ కానివ్వండి, అండ్ బొంబాట్ కానివ్వండి, సో ఇలా పెద్ద పులి కానివ్వండి, అండ్ ఇలాంటి చాలా సాంగ్స్ నా ఇండిపెండెంట్ సాంగ్స్తో పాటు నేను పర్ఫామ్ చేయబోతున్నాను. ఐఎమ్ పర్ఫార్మింగ్ విత్ హోల్ 15 members బ్యాండ్ పీపుల్. సో 15 members musicians are going to perform in Vijayawada and at CK Convention. చెప్పేసి ఆల్రెడీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఈవెన్ రాహుల్ సిప్లిగంజ్ ఈస్ పర్ఫార్మింగ్ అండ్ నాట్ పర్ఫామ్ చేయడం కూడా ఆంధ్రప్రదేశ్లో దిస్ ఈస్ ఫస్ట్ టైం. సో ఐఎమ్ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్ టు పర్ఫార్మ్ అట్ CK Convention. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎవ్రీ ఇయర్ మనం CKలో న్యూ ఇయర్ ఈవెంట్ చేస్తాం. లాస్ట్ టైం ఆఫ్టర్ లైఫ్ చేస్తాం, వెరీ బిగ్ సక్సెస్. లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ద గుంటూరు అండ్ ఏలూరు, చిత్తూరు, నెల్లూరు, రాజమండ్రి నుంచి కూడా చాలా లాంగ్ నుంచి వచ్చారు. బట్ మాకు అప్పుడు వచ్చిన క్రౌడ్ని చూస్తే వాళ్ళకి మేము ఇంకా బెస్ట్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకున్నాం. చాలామంది బ్యాండ్స్ చూసాం. బట్ రాహుల్ అన్న వన్ ఆఫ్ ద వైబుల్ క్యాండిడేట్గా నాకు కనిపించారు. వెళ్ళి అప్రోచ్ అయ్యాం.
విజయవాడకి హైదరాబాద్ నుంచి రావడం అంటే కొంచెం అన్నయ్యకు ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం చాలా 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 కష్టం. ఎందుకంటే ఆఫ్టర్ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ద మెయిన్ మోటో ఈజ్ మనకి ఏదైతే ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశారో ఆ నాటు నాట అనేది ద బేస్డ్ ఆన్ కృష్ణా డిస్ట్రిక్ట్ లాంగ్వేజ్ అండ్ గుంటూరు లాంగ్వేజ్. ఆ సాంగ్ని పర్ఫామ్ చేసిన సింగర్ని న్యూ ఇయర్కి తీసుకొచ్చి దాంతో కౌంట్ డౌన్ ఎండింగ్ చేసి న్యూ ఇయర్లోకి వెల్కమ్ చెప్దాం అనే మోటోతో మనం స్టార్ట్ చేసాం. ద టోటల్ ఎంటైర్ ద థీమ్ ఈజ్ ఆస్కార్ థీమ్ బికాజ్ మనం అన్నయ్య గల్లీ నుంచి ఆస్కార్ రేంజ్కి వెళ్ళినందుకు ఆ ఆస్కార్ పర్ఫామ్ స్టేజ్ మీద ఉండే అట్మాస్ఫియర్ని మనం వెన్యూలో క్రియేట్ చేస్తున్నాం. రాహుల్ అన్నకి వెరీ థ్యాంక్ఫుల్ టు కమ్. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 2 వ్యక్తులు మృతి చెందారు. ఈ రోజు ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో సెల్ఫ్ డ్రైవింగ్తో వస్తున్న కారు హైవే మీద విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఈ ప్రమాదంలో కారులో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కారు పూర్తిగా తగలబడింది. ఈ దుర్ఘటనలో 2 తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 2 పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా పార్ట్ 1 నేడు ఆడియన్స్ ముందుకొచ్చింది. పృథ్వీరాజ్, సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు టీంను ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫ్రెండ్షిప్ కథాంశంతో తెరకెక్కింది. 2 ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు అన్నదే ఈ సినిమా కథ. కేజీఎఫ్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, అందులోనూ ప్రభాస్ హీరో అవడంతో సలార్ మూవీపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాని మొదటి రోజే చూసేందుకు ఆడియన్స్ టికెట్స్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే విజయవాడలో ప్రభాస్ అభిమానులు మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ని నెవర్ బిఫోర్ అన్నట్లుగా చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్ వద్ద భారీ కట్అవుట్స్, పూలదండలు, పాలాభిషేకాలు నిర్వహించారు. మొత్తానికి చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. తాను అభిమాన హీరో ప్రభాస్ ఖాతాలో మరో హిట్ రావడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష, ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం. టీడీపీ నేత నారా లోకేష్ పై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్, దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారన్న సిఐడి, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపణ. బెన్ సర్కిల్లో కాకాని వెంకటరత్నం విగ్రహ ఆవిష్కరించిన తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, గొప్ప నేతల గురించి భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్య. ప్రశ్నించిన ఎంపీలను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయడం పట్ల ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన ధర్నా, నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్, వామపక్ష నేతలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.